అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నేను ఒక వాయిస్ యాక్టర్ని. ఈరోజు నేను నా స్టోరీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా స్టోరీలో ఏముంది అని ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నప్పుడు, ఒక మధ్యతరగతి కుటుంబపు ఆడపిల్లగా, మళ్ళీ ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన కోడలిగా, ఇద్దరు పిల్లలకి తల్లిగా, నా ఫ్యామిలీని ఇంకా కొంచెం సెక్యూర్డ్గా నడిపించుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఒక ఎంప్లాయీగా నేను నా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే నాకున్నటువంటి ప్యాషన్ ఏంటి అంటే, నేను కనబడ్డా కనబడకపోయినా నా వాయిస్ ఎక్కడో ఒక చోట వినిపించాలి అనే నా తపన. దాన్ని చిన్నప్పటి నుంచి నేను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను. చిన్నప్పుడు అనుకున్నన్ని అవకాశాలు రాకపోయినా ఎలా ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనే దానికి అసలు ఒక ఆరంభం కూడా లేకపోయినా కూడా నేను ఏదో ఒక చోట ఎలాగో ఒకలాగా ప్రతిసారి నా ప్రయత్నాల్ని కొనసాగిస్తూనే ఉన్నాను. దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా చాలాసార్లు నేను కింద పడిపోయాను. అలా పడిపోయినప్పుడు ఆ క్షణం వరకు నేను నిరుత్సాహపడ్డాను, కానీ అక్కడే ఆగిపోలేదు. మళ్ళీ లేచాను. నా కోరిక ఏదైతే ఉందో దాన్ని నేను నెరవేర్చుకోవడానికి 100% నా ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మళ్ళీ చాలా రకాలుగా ప్రయత్నించాను. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కోర్సుల్ని కంప్లీట్ చేశాను. నా డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెళకువల్ని తెలుసుకున్నాను. ఎలా ఒక వాయిస్లో అన్ని రకాల భావాలు పలికించాలి అనే విషయం పట్ల క్షుణ్ణంగా నేను తెలుసుకున్నాను. ఈరోజు నేను చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా నా వాయిస్ నేను మార్చి మాడ్యులేట్ చేసి భావాల్ని పలికించగలను. ఇక్కడ నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఒక్కటే. మన ప్రయత్నంలో లోపం లేనంత వరకు ఎన్నిసార్లు మనం కింద పడ్డా కూడా మనం గనక చివరిదాకా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. ఆఖరిగా ఒక్క మాట, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు పోరాడాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. థ్యాంక్ యూ ఆల్.